హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి క్రియేటివ్స్. ఇదండి ఇప్పుడు చికెన్ కూర రెడీ చేసుకుందాం. చికెన్ కూరకి ఇదండి చికెన్ వాష్ చేసేసుకొని పసుపు, కారం 2 స్పూన్స్, ఆల్రెడీ మిర్చి కూడా వేస్తాను కదా, పిల్లలు తినాలి కాబట్టి 2 స్పూన్స్ వేసాను. కారం సరిపోకపోతే తర్వాత వేసుకుందాము అనేసి అందులోనే సాల్ట్ కూడా వేసాను. సాల్ట్, లెమన్ కూడా హాఫ్ లెమన్ పిండాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసాను అన్నమాట. వేసుకొని బాగా కలుపుకొని కర్డ్ వేసాను అన్నమాట. కర్డ్ వేసుకుంటే ముక్క అనేది ఫుల్గా స్మాష్ అయిపోదు అన్నమాట. హాఫ్ అనేది స్మాష్ అవుతుంది అనేసి ఫుల్ కలిపేసుకొని ఇదొక పెరుగు ఇంట్లో తయారు చేసుకుని పెరిగే మాట వేసాను. బాగుంటుంది టేస్ట్. ఇంట్లో తయారు చేసుకునే పెరుగు అండి, గడ్డ పెరుగు. వెంకటేమో కావాలంటాడు అలాంటిది. స్మాష్ చేసుకొని ఫుల్ కలిపేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక 15 మినిట్స్. అంతవరకు ఉల్లిపాయ టమాటా అవి కట్ చేస్తాం కాబట్టి చూసారా, కలర్ కొంచెం అదేమంటారు, కారం కొంచెం తక్కువగా అనిపిస్తుంది కానీ చాలా కారం ఎక్కువ ఉంది అందులోని. ఇంకా నేను తర్వాత మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నేను ఇప్పుడు ఏంటంటే కొంచెం కలర్ తక్కువ ఉంది కదా కారం, అండ్ ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకుందాము. ఇదండి ఉల్లిపాయ టమాటా కట్ చేసుకున్నా. టమాటా ఏంటంటే పొడవుగా కట్ చేసుకుంటున్నాను కదా, అది గ్రేవీకి మాట, గ్రేవీ వస్తుంది, అందుకు మిక్సీలోకి వేద్దామనేసి టమాటా కట్ చేసుకున్నాను అలాగ పొడవుగాన. ఆల్రెడీ నార్మల్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. ఇదిగోండి అల్లం వేసాను, వెల్లుల్లి కూడా వేస్తున్నాను ఇప్పుడు. అది కూడా చికెన్కి వైరస్ వచ్చిందని అన్నారని చికెన్ చాలా రోజులైంది తినలేదు. అదే ఒక్కసారి ఇంకా తెచ్చుకొని చేసుకొని తినేవాడికి ఎంతో టేస్టీగా అనిపించింది మాకు మాత్రం. మిక్సీ పట్టేసుకుంటున్నాను. అందులోనే చిన్న చెక్కన ఒక 4-5 లవంగా వేసుకుంటున్నాను. మసాలా టైప్ వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట. ఇదండి అయిపోయింది. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకుందాం. ఆల్రెడీ ప్యాన్ ఉంది కదా, ఆయిల్ వేసేసుకొని ఒక 2 స్పూన్స్, చికెన్ అన్నాక కొంచెం 2 స్పూన్స్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆయిల్ వేసేసుకొని ఇదండి ఆయిల్ వేడెక్కింది, వేడెక్కుతుంది. నా మొహం చూసి ఎలా ఉందో కొంచెం నీరసంగా ఉన్నది, అందుకని అలాగ ఉంది. ఇదండి ఆనియన్ వేసేసుకున్నాము. మా వారేం పక్క నుంచి ఏమి నీ మొహం చూపించు ఫస్ట్ అంటున్నారు. వీడియోలోని ఉల్లిపాయలు కూడా ఇందాక కట్ చేసుకున్నప్పుడు మొహం ఇలా కింద దించుకున్నాను అనేసి వీడియోలోకి చూడు అంటున్నారు అన్నమాట. ఇదండి ఆనియన్, మిర్చి వేసేసుకున్నాను. ఇందులోనే ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ముందే కరివేపాకు వేసుకుంటే తుల్లుతాయి అనేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత వేసుకుంటున్నాను నేను. రైస్ కూడా పక్కన అయిపోతుంది, వేడివేడిగా 2 అయిపోతే ఒకేసారి తినేయచ్చు కదా,
అనేసి. మీలో ఎంతమందికి చికెన్ ఇష్టమైతే కామెంట్ చేయండి. మా అబ్బాయికి అయితే చాలా అంటే చాలా ఇష్టం చికెన్. అది చూసాడంటే నాలికలా బయట నోరు ఊరిపోతుంది వాడికి చికెన్ చూడగానే. ఇదన్నీ వేగిపోయింది ఆల్రెడీ. ఆనియన్ టమాటా వేసేస్తున్నాను. దాన్ని కొంచెమే వేసుకుంటానని చెప్పాను కదా, దాన్ని కొంచెం వేసేసుకున్నాను. ఇది వేగిపోయిన తర్వాత వేగిపోతుంది. 2 minutes టమాటా వేసిన తర్వాత 2 minutesలో వేగిపోతుంది కదా. సాల్ట్ వేసేస్తే చిన్నది తొందరగా వేగిపోతుంది. వేగిపోయిన తర్వాత మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోవద్దు. ఇంకేమైనా మీకు వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది అండి. అది ఆల్రెడీ వేగిపోయింది టమాటీ. ఇందులోని మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా చికెన్ కలుపుకొని, అందులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది నార్మల్ అన్నమాట, డబ్బాతో ఉన్నది, ప్యాకెట్స్ అన్నమాట. ఇప్పుడు మిక్సీలో వేసుకున్నది మాత్రం అల్లం వెల్లుల్లి వేస్తాను, అందులో టేస్ట్ వస్తుందని 2 వేసాను. ఏదైనా మ్యాగ్నేట్ దాంట్లో ఫ్రై అవుతుంది, కొంచెం ఫ్రై అవుతుంది 5 minutes. ఎందుకంటే టమాటా గ్రేవీ ఇప్పుడే వేసాను కదా, మిక్సీ పట్టింది పేస్ట్ అదండి. ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడేమో కలిపేసుకొని ఇందులో పెరుగు వేసాను కదా, చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. నార్మల్గా అయితే పెరుగు లేకుండా ఊరికే చేసుకుంటాం కాబట్టి అది అంతగా అనిపించేది. ఇందులో పెరుగు వేసుకున్న తర్వాత అంటే చాలా టేస్ట్ వస్తుంది. మీరు ట్రై చేయండి. ఇదండి మ్యాగ్నేట్ చేసుకున్నది వేసేసాను. చికెన్ ఒక 15 minutes పట్టింది అది మ్యాగ్నేట్కి. అన్ని ఫ్రై కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. తొందరగా అయిపోతుంది మ్యాగ్నేట్ చేసుకొని. ఫ్రెష్ది అయితే ఇంకా మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. నేను సాల్ట్ తక్కువ యూజ్ చేస్తాను, కల్లుప్పు అనేది ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. అండ్ కల్లుప్పు కూడా వేసేసాను అందులోని. కల్లుప్పు వేసేస్తే టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట. సాల్ట్ వేస్తే అంత ఇది ఉండదు. చికెన్ మసాలా ప్యాకెట్ ఉంది, అదే వేసేసాను. పౌడరు ఆల్రెడీ వేసాను, చిన్నది వేస్తే ఇది ఒక తృప్తి మాట. కొంచెం వేసాము మసాలా అనే దాని మీద వేసాను కొంచెం. నోరు ఊరుతుంది కదా, మీకు కూడా రండి, మా ఇంటికి రండి. మీకు తినాలనిపిస్తే మా ఇంటికి వచ్చి తినండి. అబ్బాయి అంటున్నారు, మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, తినండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. సింపుల్ వే మాట, ఎక్కువ గ్రాండ్గా ఏం లేదు, సింపుల్ వేలోనే ట్రై చేస్తున్నాను నేను. తొందరగా అయిపోవాలి, ఒక 10-15 minutesలో అయిపోయే కుకింగ్ మాత్రం చేస్తున్నాను. కానీ చాలా టేస్ట్ ఉంది. పెరుగు వేసుకోండి, మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే సేమ్ ఇదే వేలోని పెరుగు వేసుకొని ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మ్యాగ్నేట్ చేసుకోండి, కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి, అది బాగా ఇంకా టేస్ట్ వస్తుంది. ఒక్కొక్కసారి ఏం చేస్తాము, చికెన్ వేసేసి చేస్తే డైరెక్ట్గా మిక్స్ చేయకుండా అదొక వేరే టేస్ట్ వస్తుంది. ఇలా చేసుకుంటే ఇదిగోండి ముక్కలు చూసారా భలే కనబడుతున్నాయి కదా, ఉడుకుతుంది బాగానా. ఏదైనా మా అబ్బాయికి నోరు ఊరిపోతుంది ఇక్కడ పక్క నుంచి. చాలా అంటే చాలా బాగుంది అని వేగింది అది కొంచెం. ఇంకొంచెం అదో మిక్సీ పట్టుకున్నదే కొంచెం గ్రేవీ ఉండిపోతుంది కదా మిక్సీది, అందులోనే నేను వాటర్ వేసాను. వాటర్ వేసుకొని అందులో వేసేసాను, వేస్ట్ ఎందుకు చేయడము అనేసి. అండ్ వాటర్ వేసుకొని కలిపేసుకొని ఇప్పుడు మినిమం 10 minutesలో అయిపోతుంది అన్నమాట. వాటర్ వేసుకున్నప్పుడు 10 minutesలో అయిపోతుంది. ఆల్రెడీ కారం వేసుకున్నాను కదా, కారం సరిపోతుందా, ఉప్పు వేసాను, కారం సరిపోతుందా లేదా చూసుకొని మీరు వేసుకోండి. నాకు కొంచెం గ్రేవీగా ఉంది కదా, ఇప్పుడు ఒక 10 minutes మూత పెట్టేశాను. మళ్ళీ ఇంకా ఉడుకుతుంది. మూత రావట్లేదు, టైట్ పట్టేసింది అది అందులోని, అందుకని తీయడానికి ఇబ్బంది అన్నమాట.
కొంచెం మిక్స్ చేయాలి. పాడతాడు కోడిని కోయి పాడతాడు. కోడికోయ్ అండ్ మా అబ్బాయి పాట ఎలాగుందో చెప్పండి మాకు, కామెంట్ చేయండి. ఏదైనా ముక్క చూసారా ఉడికింది. ఇంకా కొత్తిమీర వేసేస్తున్నాను. కొత్తిమీర వేసిన తర్వాత ఒక 5 minutes ఉంచుతాను, ఎందుకంటే కొత్తిమీరలో ఉన్న రసం ఫ్లేవర్ అనేది చికెన్లోకి వెళ్తుంది అనేసి ముందు కొంచెం వేసేస్తాను అన్నమాట నేను. మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ లాస్ట్ దించేటప్పుడు ఏదండి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర వేస్తాను. ఏదండి ముక్క లెగ్ పీస్ ఏదండి బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను. బాగుంది కదా లెగ్ పీస్. వెంకట్కి బాగా ఇష్టం అన్నమాట. లెగ్ పీస్ కావాలి, చికెన్ షాప్కి వెళ్ళామంటే లెగ్ పీస్ కావాలి మమ్మీ, లెగ్ పీస్ కావాలని అడుగుతారు. వాళ్ళ డాడీ వెళ్తే వాళ్ళ డాడీని అడుగుతారు. వెంకట వేసేసుకొని వేడిగా ఉంది బౌల్, పొగలు వస్తున్నాయి అన్నమాట. అందులోనే ఇప్పుడు నాకే ఇక్కడ నోరు ఊడిపోతుంది స్మెల్కి. అయితే ఇక తింటే ఎలాగుంటుందో. గార్నిష్ చేసుకుని ఆనియన్ పెట్టేసుకొని అయిపోయింది. మీరు ట్రై చేయండి.